గాయ్స్ సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది. వాటర్ ఏమో కూల్ ఉండట్లేదు, పవర్ కట్ అయితే గాలి సరిపోవట్లేదు, ఈ ఎండలకేమో కళ్ళు మండిపోతున్నాయి. ఇలాంటివి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. అందుకే నేను ఈ వీడియోలో 9 బెస్ట్ సమ్మర్ గ్యాజెట్స్ అయితే రివ్యూ చేయబోతున్నాను. ఈ సమ్మర్ సీజన్ లో వాటర్ ఎంత తాగినా దాహం తీరట్లేదు. సరే అని కూలింగ్ వాటర్ తీసుకెళ్దామా అంటే ఇంట్లోంచి బయటకు వెళ్ళేసరికి మొత్తం వేడిగా అయిపోతున్నాయి. సో అందుకే ఈ ఇన్సులేటెడ్ వాటర్ బాటిల్ ని తీసుకున్నాను. ఇది 3 లేయర్స్ ప్రొటెక్షన్ తో రావడం వల్ల బయట టెంపరేచర్ లోపల వాటర్ ని ఎఫెక్ట్ చేయకుండా ఉంటుంది. సో దీనివల్ల వాటర్ ఎంతసేపు అయినా సరే కూల్ గా ఉంటాయి. ఇది కూల్ వాటర్ నే కాదు, హాట్ వాటర్ ని కూడా ఎక్కువసేపు హోల్డ్ చేస్తుంది. ఇన్ సెకండ్ ఎండ్లో బయటికి వెళ్ళొచ్చిన తర్వాత అలా ఫ్యాన్ ఆన్ చేసుకుని బెడ్ మీద పడుకుంటే ఆహా, ఆ ఫీలే ఎంత బాగుందో. కానీ మా ఇంట్లో ఏమో ఇది గాలిస్తుందో లేదా ఇది గాలికి తిరుగుతుందో అర్థమే కాదు. అండ్ దీని నుంచి వచ్చే పవర్ బిల్ అయితే అబ్బా. సో అందుకే నేను ఈ BLDC ఫ్యాన్ ని తీసుకున్నాను. దీనిలో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది రిమోట్ తో వస్తుంది. ఇంకా దీనిలో బూస్ట్ మోడ్ ఉండడం వల్ల నార్మల్ ఫ్యాన్ కంటే ఎక్కువ గాలి వస్తుంది. అండ్ నార్మల్ ఫ్యాన్ తో కంపేర్ చేసి చూస్తే 65% ఎలక్ట్రిక్ బిల్ ని సేవ్ చేసుకోవచ్చు. అండ్ దీనిలో మనం టైమర్, స్పీడ్ లెవెల్ ని కూడా సెట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా నైట్ టైం ఇలా LED లైట్ ఆన్ చేసుకుంటే బెడ్ బల్బ్ లా కూడా యూజ్ అవుతుంది. అండ్ థర్డ్, ఫ్యాన్ నుంచి అయితే ఫుల్ గా గాలి వస్తుంది, కానీ ఒక్కొక్కసారి పవర్ కట్ అయితే బా కొంచెంసేపటికే ఫుల్ గా చెమటలు పట్టేస్తున్నాయి. సో ఇలాంటప్పుడు యూజ్ అవుతుందనే యూనిక్ పోర్టబుల్ ఫ్యాన్ ని తీసుకున్నాను. ఇది చూడడానికి ఆల్మోస్ట్ కెమెరాలా ఉంటుంది. ఈవెన్ దీనిలో షట్టర్ బటన్ కూడా ఉంది. బట్ ఇది ఫ్యాన్. యూజువల్ గా నార్మల్ మినీ ఫ్యాన్స్ అనుకోండి, హ్యాండ్ తో పట్టుకోవాలి లేదా ఒక ప్లేస్ లో పెట్టి యూజ్ చేసుకోవాలి. బట్ ఇది స్ట్రిప్ డిజైన్ తో రావడం వల్ల ఇలా హ్యాంగ్ చేసుకుని ఎక్కడైనా సరే కంఫర్టబుల్ గా యూజ్ చేసుకోవచ్చు. దీనిలో మొత్తం 3 స్పీడ్ లెవెల్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ బ్యాటరీ ఇండికేషన్ చూపిస్తుంది. అండ్ దీన్ని ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే ఈజీగా 3 to 4 అవర్స్ యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫ్యాన్ లో నాకు బాగా నచ్చింది ఏంటంటే దీనికి మిర్రర్ వస్తుంది. సో సమ్మర్ లో స్వెట్ పట్టకుండా మేకప్ వేసుకోవచ్చు. అండ్ దీన్ని మనం 360 degrees రొటేట్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఫోర్త్, ఈ సమ్మర్ లో వేడికి తట్టుకోలేక చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతున్నారు. బట్ ఈ కూల్ డ్రింక్స్ లో ఆర్టిఫిషియల్ కలర్స్, షుగర్స్ వల్ల హెల్త్ పాడే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్ గా చిన్నపిల్లలకి అయితే ఇంకా డేంజర్. సో అందుకే ఈ సోడా మేకర్ ని తీసుకున్నాను. దీనిలో వాటర్ యాడ్ చేసుకుని లెమన్ జ్యూస్ తో పాటు మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్ ని యాడ్ చేసుకుని క్యాప్ క్లోజ్ చేసి ఇలా షేక్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఈ క్యాప్సూల్ ని ఇలా క్యాప్ లో ప్లేస్ చేసుకుని క్లాక్ వైజ్ గా రొటేట్ చేస్తే గ్యాస్ రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు 2 minutes లోనే సోడా రెడీ. ఇంకా కిడ్స్ కోసం అయితే రసన కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంతో మనం ఇంట్లోనే మాక్టైల్స్ ని కూడా రెడీ చేసుకోవచ్చు. ఈ క్యాప్సూల్స్ మొత్తం 10 వస్తున్నాయి. ఈ సమ్మర్ లో ఇది బెస్ట్ యూస్ఫుల్ ప్రొడక్ట్ అనే చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ అనుష, ఏంటమ్మా ఏంటివి ఇలా ఉన్నాయి? హో ఇవా మెటల్ ఐస్ క్యూబ్స్. నార్మల్ ఐస్ క్యూబ్స్ డ్రింక్ లో వేస్తుంటే డ్రింక్ మొత్తం డైల్యూట్ అయిపోతున్నాయి. కానీ ఈ మెటల్ ఐస్ క్యూబ్స్ అయితే లిక్విడ్ లోపల ఉండడం వల్ల డ్రింక్ ని కూల్ గా ఉంచుతుంది. అండ్ సిక్స్త్, సమ్మర్ స్టార్ట్ అయితే చాలు మా తమ్ముడు స్విమ్మింగ్ పూల్ కి తీసుకెళ్ళమని టార్చర్ పెట్టేస్తాడు. ఈ ఎండలో రోజు బయటికి తీసుకువెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంటుంది. సో అందుకే ఈ ఇన్ఫ్లేటబుల్ బాత్ టబ్ ని తీసుకున్నాను. దీని ఇలా ఎయిర్ పంప్ తో వితిన్ 5 minutes లోనే ఎయిర్ ని ఫిల్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు దీనిలో వాటర్ ఫిల్ చేసుకుంటే పూల్ రెడీ. దీనిలో పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఇంట్లో వాటర్ కాబట్టి సేఫ్ కూడా. అండ్ యూజ్ చేసిన తర్వాత ఈ వాల్ ని ఓపెన్ చేస్తే వాటర్ కూడా ఈజీగా రిమూవ్ అయిపోతాయి. ఈ సమ్మర్ లో ఇది ది బెస్ట్ ప్రోడక్ట్ అనే చెప్పొచ్చు. అండ్ సెవెంత్, రోడ్డు మీదే కాదు ఇంట్లో డోర్స్ అండ్ విండోస్ ఓపెన్ చేసినా సరే డస్ట్ వచ్చేస్తుంది. దీనివల్ల AC ఆన్ చేసినా సరే పొల్యూటెడ్ ఎయిరే వస్తుంది. సో అందుకే ఎయిర్ ప్యూరిఫైయర్ ని తీసుకున్నాను. దీని ఇలా AC పైన ప్లేస్ చేసుకుంటే చాలు. దీనిలో ఉన్న HEPA ఫిల్టర్ వల్ల డస్ట్ అండ్ బ్యాక్టీరియాని ఫిల్టర్ చేసి క్లీన్ అండ్ ఫ్రెష్ ఎయిర్ ని రిలీజ్ చేస్తుంది. ఇంకా మనం వింటర్ లో ఫ్యాన్ మోడ్ ని ఆన్ చేసుకుంటే ఎయిర్ ప్యూరిఫైయర్ లా కూడా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్, ఈ నార్మల్ పిల్లోస్ లో ఎయిర్ ఫ్లో సరిగ్గా లేకపోవడం వల్ల స్వెట్టింగ్ అండ్ నెక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇలాంటి పిల్లోస్ యూజ్ చేస్తే ఇది వాడక తప్పదు. సో అందుకే నేను ఈ మెమరీ ఫోమ్ పిల్లోని తీసుకున్నాను. అండ్ ఇది బ్రీతబుల్ మెటీరియల్ తో పాటు 3 layers డిజైన్ తో రావడం వల్ల స్వెట్ పట్టకుండా ఉంటుంది. ఈవెన్ నెక్ పోస్చర్ కూడా కరెక్ట్ గా ఉంటుంది. ఇప్పుడు హాయిగా పడుకోవచ్చు. ఇంకా ఇది డస్ట్ పడితే ఇలా రిమూవ్ చేసుకుని ఈజీగా వాష్ కూడా చేసుకోవచ్చు. అండ్ లాస్ట్, ఈ ఎండలో బయటికి వెళ్ళొచ్చినా ఎక్కువసేపు స్క్రీన్ చూసినా ఇంటికి వచ్చేసరికి కళ్ళంతా మండిపోతున్నాయి.
దీనివల్ల నిద్ర కూడా సరిగ్గా పట్టట్లేదు. సో ఇలాంటప్పుడు ఈ కూల్ ఐస్ ప్యాక్ బాగా యూజ్ అవుతుంది. దీన్ని జస్ట్ 10 minutes ఫ్రిడ్జ్ లో పెట్టుకుని యూజ్ చేస్తే చాలు. డ్రై అండ్ టైడ్ ఐస్ కి మంచి రిలీఫ్ ఇస్తుంది. ఈ ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.